సార్ ఇప్పుడు ఇప్పుడు మా అమ్మా నాన్న ఉన్నారు. మా అమ్మా నాన్న పెళ్లి చేసుకున్న డేట్ మీద నా ఫ్యూచర్ ఏమైనా ఆధారపడి ఉంటుందా? ఒక అద్భుతమైన ప్రశ్న అమ్మా ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. ఆ తల్లిదండ్రుల పెళ్లి డేట్కి ఈ పిల్లోడికి ఏంది బేస్ అంటారు. మూలం అదే కదా. మూలం పేరెంట్స్ మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్ని బట్టి పిల్లల యొక్క భవిష్యత్తు ఆధారపడి. నిన్న ఇక్కడ హైదరాబాద్లో ఎవరో అకౌంట్స్లో పనిచేస్తారు, మంచి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ సిస్టరు వచ్చారు. వచ్చి ఏమంటే మాకు అబ్బాయి పుట్టాడు అని ఒక డేట్ ఆఫ్ బర్త్ తెచ్చారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎక్సలెంట్గా ఉంది, నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు ఉంది. వాళ్ళ మ్యారేజ్ డేట్ 14 ఉంది. వాళ్ళ మ్యారేజ్ డేట్ అస్సలు బాగాల. చూడంగానే అబ్బా మీ అబ్బాయి అద్భుతమైన డేట్లో పుట్టాడు, 23 ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే నంబరు చాలా ఎక్సలెంట్గా ఉందని ఎమ్మడి కింద చూస్తే వాళ్ళ మ్యారేజ్ డేట్ 14. మీ మ్యారేజ్ డేట్ అస్సలు బాగాలేదు అని నేను ఆలోచనలో పడ్డా. ఏమని, వాళ్ళ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది, మ్యారేజ్ డేట్ బాగాలేని వాళ్ళకి అలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పిల్లలు పుట్టకూడదు. ఇలా ఎలా జరిగింది? నాకు క్వశ్చనేగా, నేనేం పెద్ద పుడింగం కాదు కదా. రోజు రోజు నేర్చుకుంటామమ్మా, వచ్చే అనుభవాలను పట్టుకొని నేర్చుకుంటాం. ఇదేంది 14వ తారీఖు పెళ్ళి అవటం ఏంటి, 23వ తారీఖు పిల్లోడు పుట్టడం ఏంటి, అందుట్లో డెస్టినీ కూడా అద్భుతంగా ఉంది. ప్లస్ పేరేమో మన దగ్గరికి వచ్చాడు. మనం ఏం చేస్తాం, అతి జాగ్రత్తగా చూసి చక్కగా మంచి ప్రెడిక్షన్తో పేరిస్తాం. సో అబ్బాయి ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. ఇలా ఉన్నది, ఇలా ఈ మ్యారేజ్ డేట్ వాళ్ళకి ఇలా ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచించి మొత్తం చేసి ఇచ్చినాక, సార్ ఈ అబ్బాయినా మీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా అని అడిగా. సార్ మాకు పెద్ద అబ్బాయి ఉన్నాయండి, 9 ఏళ్ల క్రితం పుట్టాడు, మైండ్ మెచ్యూర్ కాని పిల్లవాడు అని చెప్పాడు. అర్థమైందమ్మా? అంటే దాని ఎఫెక్ట్ పడిపోయింది. ఆల్రెడీ ఒక పిల్లోడి మీద పడిపోయింది. ఆ అబ్బాయికి మైండ్ మెచ్యూర్ కానీ పిల్లోడు పుట్టాడు. 5వ తారీఖు కానీ 14 1 + 4 5 కానీ 23 2 + 3 5లో పెళ్ళైతే 5 14 23వ తారీఖు ఏ పని చేసినా అద్భుతం. ఏంటమ్మా, ఏ పని చేసినా అద్భుతం. ఆ రోజున పెళ్ళయింది అనుకో, 5 అంటే నపుంసక గ్రహం బుధుడు. ఈ విషయం పొందులు గారులు అందరికీ తెలుసమ్మా. బుధుడు నపుంసక గ్రహం అంటే నపుంసక గ్రహాన్ని ఎవరు జోలికి వెళ్ళరు, మంచిగా తన పని తానే చేసుకుంటాడు, ఎవరిని డిస్టర్బ్ చేయరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. అలాంటి రోజులో ఉద్యోగం చదువులో చేరామనుకో బాగా చదువుకుంటాడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు. ఆ రోజున ఉద్యోగంలో చేరామనుకో ఎవరిని డిస్టర్బ్ చేయడు, బాగా ఉద్యోగం చేసుకుంటాడు. ఆ రోజున ఇల్లు బిగిన్ చేసామనుకో ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచి ఇల్లు తయారైద్ది. కానీ ఆ రోజున పెళ్లి చేసుకుంటే నపుంసక గ్రహం పెళ్లికి పనికిరాదు. నపుంసక గ్రహం అవడం వల్ల పుట్టే పిల్లలు మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడతారు, తెలివితేటలు లేని పిల్లలు పుడతారు, మూడిగా ఉండే పిల్లలు పుడతారు. ఎందుకని? మ్యారేజే నపుంసక గ్రహంలో జరిగింది కాబట్టి. నపుంసకుడు వివాహానికి పనికిరాడు కదా. ఇక్కడ భార్యాభర్తలు కాదు నపుంసకులు, డేట్ నపుంసక గ్రహం బుధుడు. ఈ విషయం అందరి పంతులు గారులకి తెలుసు, ఒకళ్ళకి కాదమ్మా. బుధుడు నపుంసక గ్రహం, తన పని తాను చేసుకుంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. తెలిసి మరి ఎందుకు సార్ ఆ డేట్ పెడతారంటే పెళ్లి మీద ఎంత ఎఫెక్ట్ చూపించిందని తెలియక వాళ్ళ పిల్లలకు కూడా పెడతారు. ఏంటమ్మా, వాళ్ళ పిల్లలకు కూడా పెడతారు. మరి వాళ్ళ పిల్లలు పెట్టుకోకూడదు కదా, తెలియక పెడతారు. తర్వాత నాలాంటి వాడి దగ్గరికి వచ్చి సరి చేయించుకో, వాళ్ళ పిల్లలు కూడా డిస్టర్బ్ అయినాక అరే ఏందిరా ఇట్లా డిస్టర్బ్ అయ్యారని చెప్పి సరి చేయించుకుంటారు. అంటే ఇక్కడ నేను అనేది ఆ మ్యారేజ్ డేట్ వల్ల వాళ్ళ పెద్ద పిల్లవాడు డిస్టర్బ్ అయ్యాడు. అంటే ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా. ఛాలెంజ్గా తీసుకొని ఏమంటే మీ పెద్ద అబ్బాయి ఇలా డిస్టర్బ్ అయి ఉన్నాడు కదా, ఒక పని చేయండి, జీవితాంతం మొయ్యాలిగా, ఇక సుఖం ఉండదుగా ఇంట్లో. తెలుసా నీకు? అంటే తింటాం పనుకోవటమే తప్పితే పనుకోవటానికి లేదమ్మో. తినటానికి అంటే 5 నిమిషాలు, పనుకోవటానికి 8 గంటలు కదా. 8 గంటలు పనుకోవటానికి లేదు. అబ్బాయి ఎప్పుడు లెగుస్తాడో తెలీదు, ఎప్పుడు గీ అంటాడో లేదు, ఎప్పుడు బాత్రూమ్ అంటాడో అస్సలు తెలియదుగా. అంటే ఆ ఇంట్లో ఓన్లీ భోజనం అయితే చెయ్యొచ్చామో కానీ వేరే ఏ విధమైన సుఖాలు ఉండవు, పనుకోవటానికి కూడా లేదు. ఎందుకు? అబ్బాయి మైండ్ మెచ్యూర్ కాని పిల్లోడు. ఏదైనా పెళ్ళికి తీసుకెళ్తే
వెళ్ళి కరెంట్ చేయి పడతాడు. లేదు ఆ వీడియో కాలుతుండేది కదా, ఆ వీడియో పెట్టేది దాన్నే పట్టుకోవాలని ట్రై చేస్తాడు. యజ్ఞం దగ్గరికి తీసుకెళ్తే ఆ నిప్పుల దగ్గరికి వెళ్తాడు. ఇంకా సుఖం ఏడుందమ్మా, యజ్ఞం చూడటానికి ఆ టైం ఉంది, ఈయన పట్టుకోవడానికి సరిపోయింది. పెళ్లికి వెళ్తే పెళ్లి ఆడు చూస్తాడు, ఈయన పట్టుకోవడమే సరిపోయింది. అంటే జీవితంలో ఏ విధమైన సుఖం లేదు. అప్పుడు ఆయన చెప్పా, ఏమండి నేను దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నా, నా వల్ల అయితే కాదు. ఎందుకని, నేను మానవ మాత్రుడిని, నేను ఓన్లీ న్యూమరాలజీ చదువుకున్నా, ఓన్లీ ఒక మానవ మాత్రుడిని. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక ఫోన్ సపరేట్గా ఒక ఫోన్ కొని దానికి 24 గంటలు ఛార్జింగ్ ఇచ్చి, ఏముంది ఛార్జింగ్ పెట్టేస్తే 24 గంటలు ఛార్జ్ అవుతుంటుంది, అంటే అది 24 గంటలు పనిచేయాలి ఆ ఫోను. 24 గంటలు కాకపోయినా కనీసం 15-20 గంటలు పనిచేసేటట్టుగా ఛార్జింగ్ ఇచ్చి, అబ్బాయి ఎక్కడైతే పనుకుంటాడో ఆ పక్కన 40 గురు చరిత్ర 45వ అధ్యాయం డౌన్లోడ్ చేసుకోండి. చేసి అక్కడ పెట్టండి. అబ్బాయి భోజనం చేస్తున్నప్పుడు వినిపించింది, పనుకున్నప్పుడు వినిపించి, అది కంటిన్యూస్గా వినిపిస్తూ ఉంటుంది. ఆ 45వ అధ్యాయం ఏం చేస్తుంది అంటే, ఎవడికి వాడు ఏమైద్దని ఇప్పుడు 45వ అధ్యాయం చూడాలి, ఫోన్లో ఫ్రీగా వచ్చింది. చూడంగానే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అంటాడు. ఏమంటాడు, డిసీజెస్ ఆల్సో క్యూర్డ్ అంటాడు. ఏ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ అవుతాయి అన్నాడు. అని నేను కాదంది, నేను ఇందాక చెప్పాను, నేను మానవ మాత్రం, నేను కాదంది. దత్తాత్రేయుడు అన్నాడు, సాయిబాబా అన్నాడు, లేదు శ్రీపాద వల్లభ స్వామి అన్నాడు, నృసింహ సంస్థ అన్నాడు, లేదా మాణిక్య ప్రభు అన్నాడు, లేదా అక్కలకోట మహారాజ్ అన్నాడు, లేదా షిరిడి సాయిబాబా అన్నాడు. వాళ్ళందరూ లేదా ఒక చినిగిపోయిన జొబ్బా వేసుకొని బతికిన వాళ్ళు, వాళ్ళు మళ్ళా సూట్లు వేసుకోవాలా, వాళ్ళకి అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. వాళ్ళకి ఆ చినిగిపోయిన జొబ్బా ఎవడైనా ఇస్తాడుగా, అయ్యా షర్ట్ లేదయ్యా అంటే ఒక చినిగిపోయిన షర్ట్ ఎవడైనా ఇస్తాడుగా, నువ్వైనా ఇస్తావుగా. సో వాళ్ళకి అయ్యా ఆకలి అవుతుందంటే 2 రొట్టెలు ఎవరైనా పెడతారుగా, వాళ్ళకి అబద్ధాలు ఆడాల్సిన పని లేదు కదా. సో వాళ్ళు రాశారు 45వ అధ్యాయం ఏం చేసిద్దంటే, డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్, ఇట్ ఆల్సో ఎష్యూర్స్ ఎ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అన్నాడు అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి అది పెట్టయ్యా, ఆ భగవంతుడు మనం ఆయన చెప్పిన మాట నమ్మటం మన పని, దానికి న్యాయం చేయడం ఆయన పని, మనకు సంబంధం లేదు. నువ్వు అన్నావుగా 45వ అధ్యాయం క్యూర్ అయిద్దని మేము ఇంటాము కూర్చున్నాం. క్యూర్ చేస్తావా లేదా నీ బాధ్యత, భగవంతుడి బాధ్యత. సో క్యూర్ చేస్తాడని ఇలా ఎంతమందికో సాల్వ్ చేశా, ఎంతమందికో సాల్వ్ చేశా. నేను మిమ్మల్ని అనేది ఏంటంటే, ఒక వీడియో తీసుకొని, ఒక కెమెరా తీసుకొని శనివారం ఆదివారం నా ఆఫీసులో కూర్చోవాలి. కూర్చొని అసలు ఈయన ఏంటి, అసలు ఎట్లా చెబుతున్నాడు టీవీలో, ఈయన దమ్మైంది అని వీడియో పెట్టాలి. వచ్చినోడల్లా, అమ్మ నాది ఒరిస్సా అమ్మ, ఆయన ఫలానా ఈ విధంగా సెట్ చేశాడు, నా జీవితం ఇట్లా మారిందమ్మా, నాది కాకినాడమ్మా, నేను ఒక స్కూల్లో ఉద్యోగం, చిన్న స్కూల్లో 3000 పనిచేసేవాడినమ్మా, నేను ఇప్పుడు స్కూల్కి ఓనర్నమ్మా, నా పిల్లోడికి హెల్త్ బాగాలేదని చెప్పి ఈయన దగ్గరికి వచ్చామ్మా, ఇదిగోమ్మా ఈ పిల్లోడేనమ్మా, చూడమ్మా ఎంత ఆడుకుంటున్నాడు అని ఇలా చూపిస్తే మీరు వీడియో తీసి నిజమా అని చూపాలి. లేదా అదే వాళ్ళు వచ్చి, ఆల్రెడీ ఈయన దగ్గరికి వచ్చానమ్మా 4 నెలల క్రితం ఏదో చెప్పాడమ్మా, 4 లైవ్ మాటలు చెప్పాడు, ఇంతవరకు నా పని అవ్వలేదు, ఇట్లా చెబుతుంటారమ్మా ఈయన అని చెప్పారనుకో వాళ్ళు, అది కూడా వీడియో చూపించాలి. ఓపెన్గా అడుగుతున్నా, అది చూపించాలి, ఇది చూపించాలి. ఎస్, దమ్మున్నోడికి సాక్ష్యాలతో పని లేదు, మీరే వచ్చి చూపించుకోండి. నమస్కారం.